హలో ఎవ్రీవన్. తప్పడం లేదు, ఇంతమంది చేత మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పక తప్పించట్లేదు. ఎందుకంటే మీరు అందరూ పడుకోలేదు ఎవరైనా మాకు తెలుసు. మీ అందరం కలిసి ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. మామూలు ప్లేస్ కాదు. ఇప్పటివరకు చేసిన వెధ పనులన్నీ ఒక్క చెక్లో ఫటాఫట్ అయిపోవడానికి ట్రై చేస్తున్నాను. ఇలాంటి జాక్పాట్ అందరికీ దొరకదు. అదృష్టవశాత్తు మా అందరికీ దొరికేసింది. మీ అందరం కలిసి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. రామహత్య అంట. ఈ రామహత్యలోని చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. అద్భుతం ఏంటంటే రాముడు ఎవరమ్మా చెప్పండి. రాముడు తాటకిని స్త్రీని హత్య చేసిన పాపం. అప్పుడు ఏమైంది, ఆ స్త్రీని హత్య చేసిన పాపం మహాపాపం కదా, అది ఎక్కడా వదలదు కదా. అందుకు దాన్ని వదిలించుకోవడానికి పాపం మనం అంటే చలేగా గాడి అని వదిలేస్తాం, మరి రాముడు కదా అలా వదలలేదన్నమాట. అప్పుడు ఏమైంది, సో రాముడు చాలా నదుల్లో ప్రపంచానికి ముందుగా తెలియజేస్తారు. అవునండి, ఇవిడే చెప్తారు వినండి. వెరీ సారీ. సో అయితే ఏంటంటే రాముడు ఆయన చేసిన ఆ పాపానికి, అంటే మంచి కోసం చేసినా కూడా పాపం పాపమే కదా. మంచిని మంచిగా పుణ్యం వస్తుంది, అదిలో జరిగిన చెడుకి కూడా పాపం వస్తుంది. సో ఆ పాపకర్మని మోయలేక ఎలా అయినా నేను దీని నుంచి విముక్తుడిని అవ్వాలని అందుకని చెప్పి ఆయన ఏం చేశారు, చాలా నదుల్లో స్నానం చేశారు. అంటే నది స్నానం చేయడం వల్ల పాపకర్మలకు విముక్తి ఉంటుంది కదా అని చేశారంట. కానీ ఆయన ఎక్కడ చేసినా కూడా పాపకర్మలకి విముక్తి దొరకలేదు. ఫైనల్లీ ఏదైతే ఇప్పుడు రామహత్య తీర్థం ఉందో అక్కడికి వెళ్ళి ఆయన స్నానం ఆచరించడం వలన ఆయనకి పాప విముక్తి ప్రసాదించారంట. సో మనం కూడా మనం చేసిన తెలుసో తెలియకో జరిగిన తప్పులకి అపరాధాలకి ఈరోజు వెళ్ళి మనం స్నానం ఆచరించి మేము కూడా ఇప్పటి నుంచి ఒక కొత్త జీవితాన్ని తీసుకోవాలి అన్న ఆశతో మేమందరం బయలుదేరాము. అది సంగతి అనమాట. ఇంతమంది బయలుదేరామంటే ఎలా ఉంటుంది, అలా ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా అన్నీ చూసేస్తూ ఉండండి. బాయ్ బాయ్. ఈవిడ పేరు ఏంటంటే, ఏం పేరు అక్క? హేమ మా పక్క రూమే. మీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ అక్కయ్యపాలెము. ఈ పక్కన ఉన్నారు కదా డాన్, మెరీ డాన్, మామూలు డాన్ కాదు. అన్నీ తెలుసు బాగా, దేవుడి కోసం బాగా తెలుసు. తీసుకోండి. మీ పేరేంటమ్మా? మా పేరు విజయ. విజయంలో విజయ. నేను నేను రోజుకి ఒకసారైనా మా ఆయన తిడుతుంటాను. ఆ పాప పోవడానికి స్నానానికి వెళ్తున్నాను. చూసారా, అసలు హస్బెండ్ వైఫ్ 10 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ లో ఉంటారంట. స్టిల్ ఇప్పటికీ వీళ్ళు హస్బెండ్ వైఫే. అసలు ఎంత క్యూట్ గా అనుకుంటున్నారో, చిన్నగా అనుకుని వెళ్ళిపోతామా. కాయగూరలు నేను మంచి తెమ్మంటే అది అమ్మేదేమో మంచిది అన్నదని దాని మాట విని అది ఇచ్చి తెస్తారు. నా మాట వినరు, అందుకే నేను రోజు తిడతాను. ఇదన్నమాట. ఇప్పటికీ స్టిల్ భార్య భర్తలు మామూలు రేంజ్ లో లేదు. కానీ నిజంగా నల్లకాల దగ్గర చూడమా, షారుఖ్ ఖాన్ పెట్టుకోవయ్యా. చూసారా, ఇన్ని తిడుతూ కూడా మళ్ళీ వాళ్ళ ఆయన అందంగా కనిపించాలి వీడియోలో. ఎంజిఆర్. సో అంకుల్ రిటైర్ నావియల్ డాక్యార్డ్ లో రిటైర్, కానీ ఇప్పటికీ కూడా అండర్ వైఫ్ కవరేజ్. వైఫ్ కవరేజ్ అంటున్నాను, వైఫై కవరేజ్ లాగా వైఫ్ కవరేజ్ లోనే ఉన్నారు అంకుల్. సో అది సంగతి. విజయ్ గారు, మీరు ఎక్కడి నుంచి అమ్మా? మీరు వైజాగ్ పిఎంపాలెం. మా అబ్బాయి గడు, మా బాబు గడు స్కూల్ ఉంది కదా అక్కడ దగ్గరలో పక్కన. చెప్పండి, పేరు చెప్పండి. శ్రీవాణి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంబీపీ. మాది వైజాగే అమ్మ. మీరు చెప్పండి, మీ పేరేంటమ్మా? జగదీశ్వరి గారు. వైజాగా? మీకు ఏ దేవుడు అంటే బాగా ఇష్టం? ఆదినారాయణుడు ఇష్టం ఈవిడికి. ఎందుకంటే వాళ్ళ వారి పేరు కూడా అదేనంట. ఎంత లవ్వో. అక్కడ ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి అయితే అవుతారమ్మా. ఏం అవరంగు వీళ్ళందరూ ఫ్రెండ్స్